6 రోజులు 6 రకాల రుచికరమైన అన్నం. రోజుకో రుచి, రోజుకో మజా. అది ఎలాగో చెప్తాను వినండి. సోమవారం టమోటా అన్నం. కావాల్సినవి: అన్నం, టమోటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, గరం మసాలా, తాలింపు గింజలు. ఎలా చేయాలంటే, తాలింపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించి అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటాలు వేసి మెత్తగా మగ్గనివ్వాలి. కారం, ఉప్పు, పసుపు, మసాలా వేసి అన్నం కలిపి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. టమోటా అన్నం రెడీ. మంగళవారం నిమ్మకాయ పులిహోర. కావలసినవి: అన్నం, నిమ్మకాయ, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు. తయారీ విధానం: తాలింపులో పల్లీలు, పప్పులు, ఎండుమిర్చి, కరివేపాకు వేయించి పసుపు వేయాలి. స్టవ్ ఆఫ్ చేసి అన్నం, తగినంత ఉప్పు, నిమ్మరసం పిండి కలపాలి. నిమ్మకాయల పులిహోర రెడీ. బుధవారం కొబ్బరి అన్నం. కావాల్సినవి: అన్నం, తురిమిన పచ్చి కొబ్బరి, పల్లీలు, జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, నెయ్యి. తయారీ విధానం: నెయ్యి లేదా నూనెలో తాలింపు పల్లీలు, జీడిపప్పు వేయించాలి. కొబ్బరి తురుము వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి అన్నం, ఉప్పు కలిపి దించేయాలి. ఇక కొబ్బరి అన్నం రెడీ. గురువారం కరివేపాకు అన్నం. కావాల్సినవి: అన్నం, కరివేపాకు, వెల్లుల్లి, పల్లీలు, ఎండుమిర్చి, ఉప్పు. తయారీ విధానం: కొద్దిగా నూనెలో కరివేపాకు, పల్లీలు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేయించి మెత్తగా మిక్సీ పట్టాలి. అదే పాన్లో తాలింపు వేసి గ్రైండ్ చేసిన పొడి, అన్నం, ఉప్పు కలిపి కలపాలి. కరివేపాకు అన్నం రెడీ. శుక్రవారం బంగాళాదుంప మసాలా అన్నం. కావాల్సినవి: అన్నం, బంగాళాదుంపలు, ఉల్లిపాయ, బిర్యానీ ఆకు, కారం, ధనియాల పొడి, గరం మసాలా. తయారీ విధానం: నూనెలో బంగాళాదుంప ముక్కలను బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. అదే నూనెలో ఉల్లిపాయలు, మసాలా దినుసులు వేసి వేయించాలి. ఉడికించిన బంగాళాదుంపలు, కారం, ఉప్పు, అన్నం వేసి కలపాలి. బంగాళాదుంప మసాలా అన్నం రెడీ. శనివారం జీరా రైస్ అన్నం. కావాల్సినవి: అన్నం, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, నెయ్యి, కొద్దిగా కొత్తిమీర. తయారీ విధానం: పాన్లో నెయ్యి వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. అన్నం, కొద్దిగా ఉప్పు వేసి కలిపి చివరిగా కొత్తిమీర చల్లుకోవాలి. ఇక జీరా అన్నం రెడీ. ఇలా రోజుకో రుచి తింటూ రోజుకో మజా ఆస్వాదించండి. శుభం.